అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్డిటి సంస్థ యొక్క దానిపైన ఇక్కడ ఆర్డిటి జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశానికి రావడం జరిగింది. ఇప్పుడు ఆర్డిటి సంస్థ ఈ జిల్లా నుంచి, ఈ రాష్ట్రం నుంచి, ఈ దేశం నుంచి పోవడానికి కారణాలేమి అనే దానిపైన చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము మొండిగా వ్యవహారం చేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎఫ్ఆర్సి యొక్క విధానాన్ని ఆర్డిటికి రద్దు చేసి వాటికి ఇతర దేశాల నుంచి ఫండ్స్ రానికుండా చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆ సంస్థ సంక్షోభంలో పడింది. ఇప్పుడు రేపు 2-3 తేదీల్లో దాదాపు 300 మంది ఉద్యోగస్తులు కూడా వాళ్ళు నోటీసులు ఇచ్చి సెలవు వాళ్ళకు రిమూవ్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికే భద్రపల్లి దగ్గర అనేక మంది పేద ప్రజలకు, ఈ జిల్లాలో ఉండే ప్రజలకు సేవ చేస్తున్నటువంటి హాస్పిటల్ కూడా మూతపడే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆర్డిటి సంస్థ బంద్ అయిందంటే కొన్ని వేల మంది ఇక్కడ నిరాశ్రయులు అయిపోతారు. అనేక మంది అనారోగ్యాల పాలైపోతారు. అనేక ప్రాంతాల్లో, గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోతుంది. హార్టికల్చరు, అనే పండ్ల తోటలు, ఈ జిల్లాలో పర్యావరణ పరిరక్షణ కోసం చేసినటువంటి కృషి, చెక్ డ్యాములు ఎంతో సేవ చేసినటువంటి పరిస్థితి. ఈ జిల్లాలో అందరూ మదనపడతా ఉన్నారు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది, ఎవరి కోసం తీసుకున్నావు ఈ నిర్ణయం అనేది ఈ సెంట్రల్ ప్రభుత్వం పైన, బీజేపీ ప్రభుత్వం పైన మండిపడతా ఉన్నారు జనము. ఆర్డిటికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విదేశీ నుంచి వచ్చే నిధులు ఆపడం అనేది చాలా దుర్మార్గపు చర్య. మరి దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఈరోజు ఆర్డిటి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా కుల సంఘాల నాయకులు, విద్యార్థి యువజన మహిళా సంఘాల నాయకులు, అలాగే ప్రజాస్వామిక అభ్యుదయవాదులు సైతం రావడం చాలా శుభ పరిణామం. మరి వీళ్ళందరి కలయికతో ఖచ్చితంగా ఈ కేంద్ర బీజేపీ పెద్దలను ఒప్పించి ఆర్డిటికి విదేశీ నిధులు వచ్చేంత వరకు పోరాటం చేస్తామనే రీతిలో తీర్మానాలు కూడా చేయడం జరిగింది. మరి అందులో ముఖ్యంగా వారం రోజుల పాటు దాదాపు 7 కార్యక్రమాలుగా మేము ఈ సమస్యల పైన, ఆర్డిటి పైన ఒక కార్యాచరణకు రూపం దాల్చాము. అవన్నీ కూడా ఓ షెడ్యూల్గా చేర్చి ఆ విడతల వారీగా ఉద్యమాలకు సిద్ధమవుతాం. అందులో అతి ముఖ్యమైనటువంటివి ఏంటంటే కేంద్ర కార్యాలయాలు ముట్టడి, మరి జాతీయ రహదారుల దిగ్బంధం, మరి అసెంబ్లీ సమావేశాలకి అవసరమైతే అమరావతికి 6వ తేదీ నాడు పోయి అసెంబ్లీ ముందర కూడా ఆర్డిటికి జరుగుతున్నటువంటి అన్యాయం పైన గొంతెత్తి వినిపించడం, మరి చివరిగా రాష్ట్ర బంద్కు, జిల్లా బంధులకు సైతం పిలిపివ్వాలని చెప్పేసి ఆర్డిటి అఖిలపక్ష కమిటీగా కొన్ని తీర్మానాలు చేసుకున్నాం. ఈ తీర్మానాల్ని అమలు పరిచేందుకు అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా కులాలు, మతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా కలిసి రావాలని చెప్పేసి ఆర్డిటి అఖిలపక్ష కమిటీగా మేము పిలుపునివ్వడం జరుగుతుంది. మరి ఇప్పటికే కేంద్రంలో బీజేపీ కానీ, రాష్ట్రంలో కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ కలగలిసి ఈ ఆర్డిటిపై జరుగుతున్నటువంటి అన్యాయం పైన గొంతు విప్పి గలం విప్పాలి. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే మాట్లాడడం అనేది కూడా మాకు అనేక అనుమానం తావిస్తుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేతో వీళ్ళే ఒక పథకం ప్రకారంగా ఏమైనా మాట్లాడిచ్చారా? మరి మంత్రులు ఏం చేస్తున్నారు, మరి మిగతా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని కూడా మేము గట్టిగా ఈరోజు ఆర్డిటి అఖిలపక్ష కమిటీగా నిలదీసి అడుగుతున్నాం. అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, 3 మంత్రులు అసెంబ్లీ సమావేశాల్లో ఆర్డిటి పైన మాట్లాడాలి. రెన్యువల్ జరిగేంత వరకు వాళ్ళు కూడా మా ఉద్యమాల్లో కలిసి రావాలి. లేదంటే మాత్రం చరిత్రహీనులుగా, ప్రజాద్రోహులుగా, పేద ప్రజల శత్రువులుగా ఈ పదాలన్నీ వాళ్ళకి సొంతం అంకితమయ్యే పద్ధతిలో కూడా ఉండే రోజులు ఎంతో కాలం లేవన్నట్లుగా మాకు అనిపిస్తుంది. ఇది పేద ప్రజల గొంతుక, పేద ప్రజల ఆకాంక్ష. ఆర్డిటి అనేది ఆకలి తీర్చింది, ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టింది, అనారోగ్యమైన వాళ్ళకి ఆరోగ్యవంతులుగా చేసింది. మరి విద్య, వైద్యం, ఉపాధి అన్ని రంగాల్లోనూ తోడ్పాటునిచ్చినటువంటి ఆర్డిటి అనంతపురం జిల్లాలో లేకుంటే ఎంత దారుణంగా, ఎంత ఇబ్బందికరంగా ఈ పేద ప్రజల జీవితాల్లో చీకట్లో ఉండేవో అందరికీ తెలిసిన విషయమే. మరి వచ్చిన రాజకీయ పార్టీ నాయకులు కానీ, కుల రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడే మాటలు ఏంటంటే ఆర్డిటి ఉండాలంటారు, ఆర్డిటి మంచిదంటారు. మరి ఆర్డిటి గురించి మీ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ, కేంద్ర ప్రభుత్వంతో కానీ ఎందుకు మాట్లాడరు అని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం.
మాయ చేసి మభ్యపెట్టే మాటలు వీడాలి. ఆర్డిటి కోసం కలిసికట్టు చేసే ఉద్యమాల్లో మీరు కూడా ప్రత్యక్షంగా పాల్గొంటే తప్ప మిమ్మల్ని నమ్మలేని పరిస్థితుల్లో ఆర్డిటి అఖిలపక్ష కమిటీగా మేము భావిస్తున్నాం. మరి దీన్ని మీరు తేటతెల్లం చేసుకోవాలంటే రేపటి నుంచి జరిగే అన్ని ప్రజా ఆందోళన కార్యక్రమాల్లో భాగస్వామ్యంగా మీరు రోడ్ల మీదకు వస్తే మిమ్మల్ని గౌరవిస్తాం, విలువిస్తాం. ప్రజల్లో కూడా మీకు గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి. లేదంటే మాత్రం పరిణామాలు వేరుగా ఉంటాయి. అది పేద ప్రజలకి లేదంటే రాజకీయ అధికార కూటమి ప్రభుత్వానికి ఒక వ్యతిరేకత వాతావరణం ఏర్పడే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మీరు కలిసికట్టి ఉద్యమాల్లో భాగస్వాములై ఆర్డిటిని కాపాడుకోవడానికి మేము చేసే పోరాటంలో మీరు కలిసి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.